హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ 2018కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. అందులో భాగంగా 31 ఆగస్ట్ జరిగిన లాస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దీంతో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసినట్టే. అయితే 10th ఆగస్ట్ జరిగిన ఒక షిఫ్ట్ పేపర్ని నేను మాట్లాడలేదు, ఆ రోజు అది నాకు దొరకలేదు. సో దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తే మనం అన్ని షిఫ్ట్ పేపర్లు క్లియర్గా మనం మాట్లాడుకున్న వాళ్ళం అవుతాం. ఎవరైతే నా వీడియోస్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారో మీ అందరికీ ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇంకా చూడలేదో వాళ్ళు ఇప్పుడైనా చూడండి. అన్ని క్వశ్చన్స్ని చాలా డీప్ నాలెడ్జ్తో చాలా డెప్త్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా? దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడు మనం కవర్ చేసుకున్నాం. కాబట్టి ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా మ్యాచింగ్స్, చాలా స్టేట్మెంట్స్ ఆధారంగా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేయాలి. ప్రతి షిఫ్ట్ లాగానే ఈ షిఫ్ట్ని కూడా నేను ఆన్సర్స్ని హైడ్ చేశాను. కాబట్టి ప్రతిసారి మీరు వీడియోని పాస్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీకు తెలియాలి. కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్ సెషన్లా ఉండాలి. కాబట్టి నాతో పాటు మీరు ఆ వీడియోని ఆఫ్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 1-2 సార్లు చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? మీకే అర్థమవుతూ ఉండిద్ది ఈ లెవెల్లో కూడా పేపర్ని అడుగుతారని చెప్పి. ఇది టఫ్ పేపర్ అనమాట. ఇది ఒక టఫ్ పేపర్. ఓకేనా? ఈ పేపర్లో కూడా ఒక మంచి స్కోర్ వచ్చిందంటే సైన్స్ పరంగా మీకు ఒక మంచి అవగాహన ఉంది అని మనం చెప్పచ్చు. కాబట్టి ఎవరైతే నా వీడియోని ఇంకా లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింక్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదే కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. ఈ అన్ని పీడిఎఫ్స్ కూడా ఒక టోటల్ పీడిఎఫ్గా మార్చి మీకు నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. అది మీకు కామెంట్ సెక్షన్లో కానీ లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పెడతాను, అక్కడ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? దాంతో అర్థమెటిక్, రీజనింగ్ అన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ని మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ ఈజ్, ఇదిగో చూడండి, ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ మనకి స్టేట్మెంట్స్ ఆధారంగా ఇచ్చారనమాట. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సి రైటా, సిఎండి రైటా, బిసిడి రైటా, ఏ రైట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ జీ ఆన్ ద మూన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ ద ఎర్త్. మనకు తెలుసు జీ అంటే ఏంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ అంటారు క్యాపిటల్ జీ. ఇది ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా ఉండిద్ది. విశ్వంలో ఎక్కడైనా దీని వాల్యూ ఎప్పుడు స్థిరంగానే ఉండిద్ది. కాబట్టి మూన్ మీద ఎలా ఉందో ఎర్త్ మీద అలాగే ఉండిద్ది, ఎర్త్ మీద ఎలా ఉందో మెర్క్యూరీ మీద అలాగే ఉండిద్ది. ఎక్కడైనా ఒకటే. కాబట్టి ఈ ఆప్షన్ ఈజ్ రైట్. సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్, 26.68 into 10⁻11 newtons force is the gravitation between 2 point masses of 2 kg kept 1 meter apart. చూడండి, సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2 బై R², వేర్ G వాల్యూ ఈక్వల్ టు 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ అన్నమాట జీ వాల్యూ. నెక్స్ట్ 2 మాస్ వాల్యూస్ ఇచ్చాడు, 2 ఇంటూ 2 బై ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు, 1 అనమాట. 2 రోజులు ఎంత? 4. 4 ఇంటూ 6.67, 4 ఏళ్ళు 28, 4 ఆళ్ళు 24, 2 26, 4 ఆళ్ళు 24, 2 26. సో 26.68 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. అంటే M1 మాస్, M2 మాస్, ఇది 2 కేజీలు, ఇది 2 కేజీలు, 1 మీటర్ దూరంలో ఉన్నాయంట. 2 మాసెస్ M1, M2, 2 కేజీల బరువు ఉన్న వస్తువులు 1 మీటర్ దూరంలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉండే ఫోర్స్ ఎంత? ఇంత అనమాట, న్యూటన్స్ అనమాట. ఫోర్స్ అన్నాడు కాబట్టి న్యూటన్స్. కాబట్టి క్వశ్చన్లో కూడా ఏమన్నాడు? సేమ్ అదే ఆన్సర్ ఇచ్చాడు. చూడండి, మనకి ఇక్కడ వచ్చిన ఆన్సరే వచ్చింది. సో బి ఆప్షన్ కూడా రైటే. ఓకేనా? నెక్స్ట్ సి, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఓన్లీ అన్నాడు.
న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఈ ఫార్ములా అనమాట. F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2/r². న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. ఇది ల్యాబొరేటరీలోనే పరిమితం అన్నాడు. తప్పు, ఇది తప్పు అనమాట. ఇది విశ్వంలో ఎక్కడైనా పనిచేస్తుంది. విశ్వంలో ఏ రెండు వస్తువులైనా మధ్య ఫోర్స్ ఉండేది న్యూటన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ ఈక్వేషన్ ఆధారంగా ఆ రెండు మాస్ ఉన్న వస్తువుల మధ్య మన ఫోర్స్ని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ బాడీస్. ఇప్పుడే చూసాం కదా, F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2/r². ఫోర్స్కి R²కి రిలేషన్ ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². Fని పెంచామనుకోండి రేడియస్ తగ్గిద్ది, డిస్టెన్స్ తగ్గిద్ది. F తగ్గించామనుకోండి డిస్టెన్స్ పెరిగిద్ది. సో ఇది కూడా రైటే. ఓన్లీ సి ఆప్షన్ అనేది తప్పు. ఇదిగోండి ఓన్లీ సి ఆప్షన్. చూసారా? ఇంత కాన్సెప్ట్ మీద మీకు ఐడియా ఉండాలి. F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2/r² అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా? క్లియర్గా అర్థమైంది కదా? ఎంత డెప్త్ క్వశ్చన్ చూడండి. చివరి షిఫ్ట్లకు వచ్చేటప్పటికి హై లెవెల్లో అడుగుతున్నాడు. మామూలు వ్యక్తులు అసలు సాల్వ్ చేయలేరు వీటిని, వాళ్ళు చాలా మిస్ అయిపోతారు సబ్జెక్టు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ లాంగిట్యూడినల్ వేవ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ కంప్రెషన్స్ అండ్ టూ కన్సిక్యూటివ్ రేర్ ఫ్రాక్షన్స్ ఈజ్ కాల్డ్. ఇదిగోండి మీకు 4 ఆప్షన్స్ చూపిస్తున్నాను. లాంగిట్యూడినల్ వేవ్లో కన్సిక్యూటివ్ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ని ఏమని పిలవాలని అడిగాడు. వేవ్ లెంత్, ఎనర్జీయా, మ్యాటరా, మ్యాగ్నిట్యూడా? చూద్దాం. అసలు లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటంటే, లాంగిట్యూడినల్ వేవ్ మనకి చూస్తానికి ఎలా కనపడిద్ది అంటే, ఇలా కనపడిద్ది అనమాట. దీన్ని లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. ఇలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటిని కంప్రెషన్స్ అంటారు. ఇలా దూరంగా ఉన్నాయి కాబట్టి వీటిని రేర్ ఫ్రాక్షన్స్ అంటారు. మళ్ళీ దగ్గరగా వచ్చినాయి కాబట్టి దీన్ని ఏమంటారు? కంప్రెషన్స్ అంటారు. మళ్ళీ తర్వాత రేర్ ఫ్రాక్షన్స్ వచ్చింది అనమాట. రెండు కంప్రెషన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అని పిలుస్తారు. క్వశ్చన్లో ద కన్సిక్యూటివ్ కంప్రెషన్స్ లేదా రేర్ ఫ్రాక్షన్స్ మధ్య డిస్టెన్స్ని ఏమంటారని అడిగాడు. రెండు వరుస కంప్రెషన్స్ మధ్య డిస్టెన్స్ని లేదా రేర్ ఫ్రాక్షన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అని పిలవాలి. వేవ్ లెంత్ ఈజ్ ద ఆన్సర్. రేర్ ఫ్రాక్షన్స్ మధ్య డిస్టెన్స్ అయినా లేదా కంప్రెషన్స్ మధ్య డిస్టెన్స్ అయినా వరుస కంప్రెషన్స్ అనమాట. దీన్ని లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. ఇది మనకి సౌండ్ అనే టాపిక్లో వచ్చింది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి స్టేట్మెంట్ మ్యాచింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నాడు అని చెప్పి చూపించాను కదా. ఇదిగోండి మరలా మ్యాచింగ్ క్వశ్చన్ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఒక్కో ఆప్షన్ని పట్టుకొని ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. పాస్ చేసుకొని ముందు ఆన్సర్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒక ఐడియా కోసం. ఫస్ట్ కాల్షియం ఆక్సిజన్ అన్నాడు. దీన్ని దేనికి మ్యాచ్ చేద్దాం? ఇదిగోండి సెకండ్ ఆప్షన్కి మ్యాచ్ చేద్దాం. క్విక్ లైమ్ అంటే ఏంటి? కాల్షియం ఆక్సైడ్, CaO కదా. అంటే కాల్షియము ఆక్సిజన్ రెండు ఉన్నాయి. కాల్షియం ఆక్సిజన్ రెండు ఉన్న కాంపౌండ్ ఏంటి? క్విక్ లైమ్, పొడి సున్నం అంటారు. క్విక్ లైమ్ని పొడి సున్నం అంటారు. సో ఏక ఆప్షన్ 2 అనమాట. ఇదిగోండి A2 ఇక్కడ 2 3 ఆప్షన్స్లో ఉంది. సి అనేది కాదు, సారీ బి అనేది కాదు, కన్ఫామ్గా చెప్పేసాం. నెక్స్ట్ Ca3P2 దీన్ని ఏమని చదవాలి అంటే కాల్షియం ఫాస్ఫైడ్ అని చదవాలి. కాల్షియం ఫాస్ఫైడ్ Ca3P2 కాల్షియం ఫాస్ఫైడ్. దీన్ని ర్యాట్ కిల్లింగ్ పేస్ట్లో వాడుతూ ఉంటారు. ర్యాట్ కిల్లింగ్ పేస్ట్. మన ఇంట్లో ఎలుకల్ని చంపడానికి రొడెంట్ అలా కొన్ని మందులు పెడుతూ ఉంటాం కదా, వాటిలో ఉండే కెమికల్ ఏంటంటే కాల్షియం ఫాస్ఫైడ్ అనమాట. బి దానికి 1, ఇదిగో బి దానికి 1, బి దానికి 1, బి దానికి 4 అన్నాడు. ఇది రాంగ్. ఇప్పుడు 1, 4 మధ్య మన ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 0.1 మోల్ అన్నాడు. దీనికి 4th ఆప్షన్ అనమాట. చెబుతా చూడండి. నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై
మోలార్ మాస్, గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఇక్కడ మనకు సోడియం అటామిక్ వెయిట్ ఎంత 23. వాడు ఎన్ని గ్రాములు ఇచ్చాడు 2.3 గ్రామ్స్ ఇచ్చాడు. గివెన్ మాస్ అంటే 2.3 బై సోడియం మోలార్ మాస్ ఎంత 23 ఇంటూ 10 చేశా 23 బై 230 1/10 అంటే ఎంత వచ్చింది 0.1 మోల్. అదే మనకు మెన్షన్ చేశాడు చూడండి 0.1 మోల్ అని. సో సి ఆప్షన్కి ఆన్సర్ ఏంటి 4 అనమాట. ఇదిగోండి సి ఇక్కడ 4 ఉంది, ఇది కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మూడు మ్యాచింగ్స్ తెలిస్తేనే ఆన్సర్ పెట్టేలాగా డిజైన్ చేశాడు, లేకపోతే మనం చేయలేం. ఓకేనా, అర్థమైందా? నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్. మోల్ మీద కూడా ప్రాబ్లమ్స్ చేశాను, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. కెమిస్ట్రీలో ఎవరికి అర్థం కానిది ఏంటంటే మోల్ అనమాట. మోలు మొలారిటీ వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా మీకు అర్థమయ్యేలా క్లియర్గా చేశాను, అప్లోడ్ చేస్తా దాన్ని కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇక డి ఆప్షన్ చూద్దాం. దీన్ని అవగాడ్డో నంబర్ అంటారు. అవగాడ్డో నంబర్ అంటారు. ఒక ఆటమ్ లేదా ఒక మాలిక్యూల్లో ఎన్ని మోల్స్ ఉంటాయంటే 6.022 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ లేదా యాటమ్స్ ఉంటాయి. మీకు చాలాసార్లు చెప్పాను అర్థం అవటానికి. ఒక మోల్ అంటే ఒక దానిమ్మకాయ అనుకోండి. ఒక మోల్ అంటే ఒక దానిమ్మకాయ. ఒక దానిమ్మకాయ లోపల ఎన్ని గింజలు ఉంటాయి 6.022 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి మోల్ అంటే దానిమ్మ, మాలిక్యూల్స్ అంటే లోపల గింజలు అనమాట. మాలిక్యూల్స్ అనొచ్చు లేదా యాటమ్స్ అని కూడా పిలవచ్చు. మీకు అర్థం అవడానికి పోల్చి చెబుతున్నాను. 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 1 పోమిగ్రాంటే, ఒక దానిమ్మ లోపల గింజలు ఉన్నట్టు మోల్ లోపల మాలిక్యూల్స్ లేదా యాటమ్స్ ఉంటాయి అనమాట. దాన్ని అవగాడ్డో నంబర్ అంటారు. ఓకేనా, అర్థమైందా? కాన్సెప్ట్ మీద ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇది కూడా ఎంత పెద్ద క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఈ 4 ఒకటి, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది 4 కనపడుతున్నాయి కదా, పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. నేను ప్రతి స్టేట్మెంట్ని మీకు వివరిస్తాను. చూడండి, ఫస్ట్, ఇన్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఆర్ 46 క్రోమోజోమ్స్. కరెక్టే. అవుట్ ఆఫ్ విచ్ 42 ఆర్ ఆటోజోమ్స్ అన్నాడు. తప్పు. 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, దాంట్లో 44 ఆటోజోమ్స్ ఉంటాయి, 2 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ వాడు 42 ఆటోజోమ్స్ ఉన్నాయి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ఏ మేల్ కంటైన్స్ 1 X క్రోమోజోమ్ 2 Y క్రోమోజోమ్స్ అన్నాడు. ఇది తప్పే. ఎందుకు? ఒక మేల్ పర్సన్లో ఒక X క్రోమోజోమ్ ఒక Y క్రోమోజోమ్ ఉండిద్ది, కానీ వాడు ఒక X క్రోమోజోమ్ 2 Y క్రోమోజోమ్స్ అన్నాడు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఇన్ డైప్లాయిడ్ ఆర్గానిజమ్స్ హ్యావింగ్ సెపరేట్ సెక్సెస్ ఏ స్పెసిఫిక్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఈచ్ డైప్లాయిడ్ సెల్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ది ఇండివిజువల్. దే ఆర్ కాల్డ్ సెక్స్ క్రోమోజోమ్స్. ఏం అర్థం కాలేదు కదా, చెబుతాను. డైప్లాయిడ్ గుర్తుపెట్టుకోండి. డైప్లాయిడ్ ఆర్గానిజమ్స్ అంటే అర్థమైందంటే క్రోమోజోమ్స్ ఎప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. ఇదొక చెల్లి, ఇదొక చెల్లి, ఇదొక చెల్లి, ఇదొక చెల్లి, ఇదొక చెల్లి, ఇదొక చెల్లి. దీన్ని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. ఇలా 2 కలిసి ఉన్నాయి కాబట్టి డైప్లాయిడ్. అదే ఒకటే ఉందనుకోండి హ్యాప్లాయిడ్ అంటారు. చూడండి, చూపిస్తా. ఇది ఒకటే ఉండిద్ది ఇలాగా, చూసారా? ఏదో ఒకటే ఉంటే హ్యాప్లాయిడ్, 2 ఉంటే డైప్లాయిడ్ అనమాట. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. కానీ రాంగ్ ఏంటి అంటే ఇదిగోండి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకంటే గ్రాస్ హూపర్స్లో గ్రాస్ హూపర్స్ అంటే ఏంటి? మిడతలు. కొన్ని మిడతలు కీటకాల్లో మేల్ హ్యాజ్ ఓన్లీ 4 సెక్స్ క్రోమోజోమ్స్ అన్నారు. ఓన్లీ 4 సెక్స్ క్రోమోజోమ్ అన్నారు. ఇదే రైట్ అనమాట. మిడతల్లో మేల్లో 4 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అసలు మిడతలో మొత్తం మగ మిడతల్లో ఉండే క్రోమోజోమ్స్ ఏంటంటే 26. మగ మిడతలో ఉండే మొత్తం క్రోమోజోమ్స్ 26. దాంట్లో 4 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1, 2, 4 అనేవి రాంగ్ ఆన్సర్స్. కాబట్టి వాడు ట్రూ అని అడిగాడు కదా, 3వ ఆప్షన్ అనేది రైట్ అనమాట. కాబట్టి మిడతల్ని గ్రాస్ హోపర్స్ అంటారు. వాటిలో మొత్తం మగ మిడతలో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, దాంట్లో 4 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. చూసారా?
ఎంత డెప్త్గా అడిగాడు. మరలా మరలా చెబుతున్నాను, జెనెటిక్స్ బాగా చూసుకుని వెళ్ళండి, హెరిడిటీ బాగా చూసుకుని వెళ్ళండి. అర్థమైందా? ఏదో పాతకాలంలో అడిగిన క్వశ్చన్ చూసి జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అని అందరూ మాట్లాడుతున్నారు, కానీ తెలియని విషయం ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద కూడా బాగా బిట్లు అడుగుతూ ఉంటారు. అది వాళ్ళకి తెలియదు. పై పైన చెప్పుకుంటూ ఏదో ఒక వీడియో చేయాలి కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ నష్టపోయేది మనమే. కాబట్టి మనసు పెట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్, ఏ మెటల్స్ ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి అని అడిగాడు. చూడండి, ఫ్రీ స్టేట్లో దొరికేది పొటాషియమా, కాల్షియమా, సోడియమా, గోల్డా అంటే గోల్డ్ అనమాట. సిల్వరు, గోల్డు, ప్లాటినము, కాపరు, ఇలాంటి మెటల్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా ఫ్రీ స్టేట్లో లభ్యమవుతూ ఉంటాయి. ఎక్కువగా ప్యూర్ స్టేట్లో మనకు లభ్యమవుతూ ఉంటాయి. వీటిని మనం అంతగా శుద్ధీకరణ చేయాల్సిన పని లేదు, అంత బాగా మనకి ఈజీగా దొరికిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా లెస్ రియాక్టివ్ అనమాట. ఇవన్నీ కూడా లెస్ రియాక్టివ్. ఇవి తక్కువ చర్యాశీలత కలిగినాయి కాబట్టి ఎర్త్ క్రస్ట్లో ఎక్కువగా చర్య జరపకుండా ఉంటాయి, అందుకే ప్యూర్ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఫ్రీ స్టేట్లో దొరికే మెటల్ ఏంటి అంటే గోల్డ్ అనమాట. గోల్డ్కి కెమికల్ నేమ్ ఏంటంటే ఆరియం, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, H2SO4 రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు, రెండు చదివి మనం ఏది రైటో చెప్పాలి. 4 కనపడుతున్నాయి కదా. H2SO4 ఈజ్ యూజ్డ్ ఇన్ ద రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం టు రిమూవ్ సల్ఫర్ అండ్ అదర్ కాంపౌండ్స్. చూడండి, మనం ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటామో ఆ క్రూడ్ ఆయిల్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తాం, అంటే బాగా వేడి చేస్తాం అన్నమాట. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసినప్పుడు మనకి పెట్రోలియం లాంటి ఉత్పత్తులు వస్తాయి. అయితే ఇలాంటి పెట్రోలియంని మనం రిఫైన్ చేయాలంటే లోపల ఉండే సల్ఫర్ని, అదర్ కాంపౌండ్స్ మొత్తాన్ని రిమూవ్ చేయాలన్నమాట. అలా సల్ఫర్, అదర్ కాంపౌండ్స్ని పెట్రోల్ నుంచి రిమూవ్ చేయడానికి H2SO4ని వాడతారు. H2SO4, దీనికి ఇంకో పేరు సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కింగ్ ఆఫ్ యాసిడ్స్. దీనికి ఇంకో పేరు ఉంది, ఆయిల్ ఆఫ్ విట్రియోల్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, బ్యాటరీ యాసిడ్. ఇన్ని పేర్లు ఉన్నాయి అన్నమాట దీనికి. ఓకేనా, చాలా వర్క్ చేస్తూ ఉండిద్ది. కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది పెట్రోలియం రిఫైనింగ్లో వాడతారు. సో ఏ అనేది రైటే. నెక్స్ట్ బి చూద్దాం. ద బేసిక్ నేచర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, NaOH అనేది ఒక బేస్ అనమాట. ఈజ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. ఇది తప్పు. చూడండి, ఒక యాసిడ్ని ఎప్పుడైనా యాసిడ్ అని చెప్పాలంటే H+ అయాన్స్ని విడుదల చేయాలి. ఒక బేస్ని ఎప్పుడైనా మనం బేస్ అని చెప్పాలనుకోండి OH అయాన్స్ని విడుదల చేయాలి. కానీ వాడు క్వశ్చన్లో ఏమన్నాడు, హైడ్రోజన్ అయాన్స్ అన్నాడు. కాదు, బేస్ ఎప్పుడు కూడా OH- అయాన్స్ని విడుదల చేయాలి. సో బి అనేది రాంగ్, ఏ అనేది మాత్రమే రైట్. సో ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, ఇది మనకి యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ప్రీవియస్ షిఫ్ట్లో కూడా అడిగాడు. ఇది మనకి బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్. వాట్ మార్క్స్ ద వన్ సెట్ ఆఫ్ పుబర్టీ ఇన్ ఫీమేల్స్? ఆడవాళ్ళు పుబర్టీ స్టేజ్కి వచ్చారు, పెద్దవాళ్ళు అయ్యారు అనేది విషయం ఫీమేల్స్లో దేని ఆధారంగా చెప్పచ్చు అని అడిగాడు. మెనార్కే. మెనార్కే అంటే ఏంటంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవడం అనమాట. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవటాన్ని మెనార్కే అంటారు. ఋతుస్రావం స్టార్ట్ అయింది అనమాట. ప్రతి నెల ఆడవాళ్ళలో ఎక్సెల్ అనేది రిలీజ్ అయింది. ఇది మనకి 11 నుంచి 15 సంవత్సరాల మధ్య స్టార్ట్ అయింది అనమాట. ఇది ఆగిపోయే సమయం ఉండిద్ది, ఎండింగ్ అనమాట. దాన్ని మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ పేరులోనే పాజ్ ఉంది. ఆడవాళ్ళకి 45 నుంచి 55 సంవత్సరాల వరకు ఋతుస్రావం జరుగుతూ ఉండిద్ది. అటు పిమ్మట ఇక జరగదనమాట. నెల నెల వాళ్ళకి ఎక్సెల్ విడుదలవదు. ఓకేనా,
మెన్స్ట్రుయేషన్ ఎప్పుడు ఆగిద్ది అంటే ఈ మధ్యలో ఎప్పుడైతే ఆడవాళ్ళు గర్భాన్ని ధరిస్తారో, వాళ్ళు ప్రెగ్నెన్సీలోకి వెళ్తారో అప్పుడు ఆ 9 months వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉండదు. మెన్స్ట్రువల్ సైకిల్ ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ తర్వాత ఉండిద్ది కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఉండదు. ఆ సమయంలో గర్భాశయంలో పిల్లవాడిని ధరించుకొని ఉంటారు, అందుకే ఉండదు అనమాట. ఓకేనా? దీని గురించి మనం ఇంకా క్లియర్గా రీప్రొడక్షన్లో మాట్లాడుకుంటాం. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుతాం అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ, దీంట్లో మనకి హైడ్రోకార్బన్స్ 2 రకాలు, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్లో మళ్ళీ ఇంకో రకం ఉండిద్ది, దాని పేరు ఆల్కేన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని ఆల్కేన్స్ అని పిలవాలి, CnH2n+2. అన్సాచురేటెడ్లో 2 రకాలు ఉంటాయి, ఒకటేమో ఆల్కీన్, ఇంకోటేమో ఆల్కైన్. ఆల్కీన్, ఆల్కైన్, CnH2n, ఇది CnH2n-2 అనమాట. ఇదేమో సింగిల్ బాండ్, ఇదేమో డబుల్ బాండ్, ఇదేమో త్రిబుల్ బాండ్. స్ట్రక్చర్ని చూపించాలనుకోండి ఇలా ఉండిద్ది అనమాట స్ట్రక్చరు. దీని స్ట్రక్చర్ చూపించాలనుకోండి, దీని స్ట్రక్చర్ని చూపించాలనుకోండి అది కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేయగలరు కదా. ఇదిగోండి, ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 1, మొత్తం 4 రావాలి. కార్బన్కి కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడేమో డబుల్ బాండ్ ఉంది, ఇక్కడేమో త్రిబుల్ బాండ్ ఉంది. స్ట్రక్చర్ అనమాట, ఇలా మనం మాట్లాడుకోవాలి. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని ఆల్కేన్స్ అని చదవాలి మనం. ఆల్కేన్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్? కింది వాటిలో దేంట్లో ఎక్కువగా వర్క్ జరిగినట్టు అడిగాడు. మోర్ వర్క్ జరిగింది ఎక్కడ అన్నాడు. ఏ రైజ్డ్ హ్యామర్, సుత్తి ఎత్తడంలోనా, మూవింగ్ బుల్లెటా, స్పీడింగ్ స్టోనా, ఏ రొటేటింగ్ వీలా? ఈ 4గిట్లో ఏంటి అంటే మూవింగ్ బుల్లెట్. మూవింగ్ బుల్లెట్కి ఎక్కువ వెలాసిటీ ఉండిద్ది అనమాట. ఆ ఎక్కువ వెలాసిటీ ఉంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేసిద్ది. సో వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఒక పక్కన ఎనర్జీ ప్రకారంగా చూడాలనుకో ½ mv². మొమెంటం ద్వారా క్రియేట్ అయిన ఎనర్జీ అనమాట, ఆ ఎనర్జీయే వర్క్గా మారింది. సో మూవింగ్ బుల్లెట్ హ్యాస్ డన్ మోర్ వర్క్ కంపేర్ టు ఆల్ అదర్ ఆప్షన్స్. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, మళ్ళా స్టేట్మెంట్సే, అన్ని స్టేట్మెంట్స్ క్వశ్చన్సే అడుగుతున్నాడు, చూసారా, గమనిస్తున్నారా? నేట్రియం ఈజ్ ద లాటిన్ నేమ్ ఆఫ్ సోడియం, అంతే కదా. సోడియం సింబల్ ఏంటి? Na. Na అంటే అర్థం ఏంటి? నేట్రియం, లాటిన్ నేమ్ అనమాట నేట్రియం అనేది. మన ఇంగ్లీష్ భాషలో సోడియం అని మనం చదువుకుంటున్నాం. నెక్స్ట్ అర్జెంటీనం, లాటిన్ నేమ్ ఏంటి? సిల్వర్. సిల్వర్ నేమ్ అని చదవాలి, అర్జెంటీనం అని చదవాలి. సో 2 ఆప్షన్స్ రైటే, వాటి యొక్క 2 లాటిన్ నేమ్స్ రైటే. సో బోత్ స్టేట్మెంట్స్ A and B ఆర్ ట్రూ అనమాట. ఇది రైటే, ఇది రైటే. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ చార్జ్? చార్జ్ అంటే ఏంటి? Q అని కదా. I ఈక్వల్ టు Q/T. I ఇంటూ 2T ఈక్వల్ టు Q అనమాట. క్యూలుమ్ అనమాట. ఛార్జ్ని దేంట్లో కొలుస్తారు? కూలుమ్స్లో కొలుస్తారు. అదే వర్క్ని అయితే జౌల్స్లో కొలుస్తారు, పవర్ని అయితే వాట్స్లో కొలుస్తారు, కరెంట్ని అయితే యాంపియర్స్లో కొలుస్తారు. I ఈక్వల్ టు Q/2. అదే వోల్టేజ్ పరంగా చెప్పారనుకో W ఈక్వల్ టు V ఇంటూ Q. ఈ 2 ఫార్ములాస్ మనకు ఐడియా ఉండాలి. I ఈక్వల్ టు Q/T, W ఈక్వల్ టు V ఇంటూ Q. 2 ఫార్ములాల్లో కూడా ఛార్జ్ అనేది ఉండిద్ది. ఛార్జ్ని Qతో సూచించాలి, కూలుమ్స్లో కొలవాలి. కమింగ్ టు నెక్స్ట్ వన్. డాష్ హ్యాస్ నేకెడ్ సీడ్స్. నేకెడ్ సీడ్స్ అంటే అర్థమైందంటే జిమ్నోస్పమ్స్ అనమాట. జిమ్నోస్పమ్స్.
లోపల వైపు ఉన్నాయి అనుకోండి, సీడ్స్ కవర్ అయి ఉన్నాయి అనుకోండి, వాటిని యాంజియోస్పర్మ్స్ అంటారు. యాంజియోస్పర్మ్స్ అంటారు. విత్తనాలు బయట వైపు నేకెడ్గా, నేకెడ్ అంటే బట్టలిప్ప తీసుకుని తిరగడాన్ని నేకెడ్ అంటారు. ఇక్కడ విత్తనాలు కూడా కాయ లోపల కాదు, కాయ బయట ఉన్నాయి కాబట్టి జిమ్నోస్పర్మ్స్. కాయ లోపల ఉంటే యాంజియోస్పర్మ్స్. వివృత బీజాలు, ఆవృత బీజాలు అంటారు. అయితే ఈ నాలుగిట్లో ఏంటని అడిగాడు. పైనస్, మనకు తెలుసు కదా పైనస్ చెట్టు. పైనస్ చెట్టు అన్నిటికీ కాయలన్నీ ఎలా ఉంటాయి, బయట వైపు ఉంటాయి కాబట్టి జిమ్నోస్పర్మ్స్ అనమాట. ఇవన్నీ కూడా యాంజియోస్పర్మ్స్. ఒక పైనస్ మాత్రమే జిమ్నోస్పర్మ్స్. ఈ మధ్య వీటిని బాగా అడుగుతున్నాడు, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. మనం తేడా చదువుకోవాలి. ఇది మనకి ప్లాంట్ కింగ్డమ్లో వస్తుంది అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబ్లం, మళ్ళా ప్రాబ్లం అడిగాడు. క్యాలిక్యులేట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ రెజిస్టర్. కరెంట్ అడిగాడు. రెజిస్టర్ ఎంతంట, 10 ohms అంట. వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 140 volts, వోల్టేజ్ ఈక్వల్ టు 140 volts. మూడిటికి సంబంధించిన ఓమ్స్ లా ఫార్ములా ఏంటి? ఓమ్స్ లా మనకు బాగా తెలుసు కదా, V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. V అంటే 140, I అంటే తెలీదు, R అంటే 10, 0 I ఈక్వల్ టు 14 amperes. ఇదిగోండి 14 amperes. సింపుల్ ప్రాబ్లం. ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ మీద ఇంకా డెప్త్ ప్రాబ్లమ్స్ నేర్పించాను, మన ఛానల్లో ఉన్నాయి, మీరు లిస్ట్లోకి వెళ్ళి చూడండి, అన్నీ కనపడతాయి. నెక్స్ట్ విటమిన్స్ మీద అడిగిన డిసీజ్. విటమిన్స్ మీద కంపల్సరీగా బిట్ అడుగుతాడు. ఇది మనకి బయాలజీలో న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ మీద అడుగుతూ ఉంటాడు. దీంట్లో మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న న్యూట్రిషన్స్లో వీటి గమనించి మనం ప్రిపేర్ అవ్వాలి. రికెట్స్, అసలు రికెట్స్ అనేది చిన్నపిల్లల వచ్చే రోగం అనమాట. ఎందుకు? డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి ఎప్పుడైతే మనకి చిల్డ్రన్స్లో బాగా తగ్గిపోయిద్దో ఎముకలు పెలుసుగా మారిపోతాయి. అలా మారుతానే రికెట్స్ అంటారు. అందుకే ఈజీగా బ్రేక్ అయిపోతాయి అనమాట. అందుకే చిన్నపిల్ల కింద పడ్డారనుకోండి, వెంటనే ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే సరైన సూర్యరశ్మి అంది వాళ్ళ లోపల ఉన్న కొవ్వు విటమిన్ డిగా మారదు. మారకపోవడం వల్ల రికెట్స్ అనే రోగం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల వచ్చే రోగం ఏంటి? రికెట్స్. మరి పెద్దవాళ్ళు అయితే ఆస్టియోమలేషియా. పెద్దవాళ్ళలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే రోగం. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే రోగం ఏంటి? నైట్ బ్లైండ్నెస్, రేచీకటి. ఇంకో రోగం కూడా వచ్చింది, జిరాఫ్థాల్మియా అంటే ఎండుకళ్ళు అనమాట. డ్రై ఐస్, కంటిలోని నీరు ఎండిపోయి కళ్ళు పొరలుగా మారిపోతూ ఉంటాయి. కంటిలో ఎప్పుడు నీరు ఊరుతూ ఉండాలి, అప్పుడే కన్ను బాగున్నట్టు, లేకపోతే ప్రమాదం అనమాట. విటమిన్ బిలో చాలా ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్లో మనకి చాలా అనేవి వస్తూ ఉంటాయి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే రోగం ఏంటి? స్కార్వీ అనమాట. నోటిపోతలాగా వస్తూ ఉండిద్ది స్కార్వీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది విటమిన్స్కి సంబంధించింది. విటమిన్స్కి పేరు పెట్టింది ఎవరంటే క్యాసిమర్ ఫంక్. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు క్యాసిమర్ ఫంక్. విటమిన్స్ ఇక డైజెషన్ జరగాల్సిన పని లేదు, డైరెక్ట్గా బ్లడ్లో కరగగలం అనమాట. విటమిన్స్కి డైజెషన్ అక్కర్లా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యాజ్ ఏ sailor jumps in the forward direction, the boat moves backwards. This example illustrates Newton's dash. ఒక వ్యక్తి పడవలో ఉన్నాడు, పడవపై నుంచి నేల మీదకి దూకాడు. పడవపై నుంచి నేల మీదకి ముందు వైపుకు దూకాడు అనుకోండి, ఎంత ఫోర్స్తో ముందు వైపుకి నేల మీద దూకాడో అంతే ఫోర్స్తో పడవ ఎక్కడికి వెళ్ళిద్ది? వెనక వైపుకి వెళ్ళిద్ది అనమాట. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉండిద్ది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, సెకండ్ షిఫ్ట్లో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. చర్యకు ప్రతిచర్య ఉండే చెప్పే లా ఏంటి? థర్డ్ లా అనమాట. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఎంత బలంతో నేల మీదకు దూకాడో అంతే బలంతో ఒడ్డు నుంచి పడవ వెనక్కి నెట్టివేయబడింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, in which of the following mentioned activities the potential energy is converted into kinetic energy? ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం,
కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మారిద్ది అని థర్మోడైనమిక్స్ లా చెబుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎలా మారిపోవాలి? కైనెటిక్ ఎనర్జీగా మారిపోవాలి. ఏ సందర్భంలో జరిగిద్ది అని చెప్పి 4 ఇచ్చాడు. పాస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయండి. ద స్వింగింగ్ ఆఫ్ పెండులం అన్నమాట. ఉదాహరణకి పెండులం ఇలా ఉంది, నేనేం చేశాను, ఇలా వెనక్కి లాగి ఇలా పట్టుకున్నాను. ఇలా లాగి పట్టుకున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఇక వదిలాను అనుకోండి, ఇలా 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 తిరుగుతూ ఉండిద్ది. మూమెంట్ క్రియేట్ చేసే కదా. లాగి పట్టుకున్నప్పుడేమో పొటెన్షియల్ ఎనర్జీ, వదిలినప్పటి కాడి నుంచి కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. మూమెంట్ క్రియేట్ చేసా కాబట్టి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఇట్ కెన్ బి క్లియర్లీ సీన్ ఇన్ ద స్వింగింగ్ ఆఫ్ పెండులం. పెండులం ఊగుతున్నప్పుడు అది మనకు క్లియర్గా బాగా కనపడుతూ ఉండిద్ది. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇగో చూడండి క్వశ్చన్, పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్. ఎంత పెద్దగా ఉందో చూసారా? ఇది చూస్తేనే సగం చేస్తారు అందరూ. ఈ క్వశ్చన్ మనం పెట్టలేమని భయపడుతూ ఉంటారు, కానీ చాలా ఈజీ. అక్కడ ఏమీ లేదు. మనల్ని భయపెడటానికి ఇన్విజిలేటర్ ఇలా చేస్తూ ఉంటాడు. మన కాన్సెప్ట్ నేర్చుకున్నవాడు, మన ఛానల్లో సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు అలా భయపడకూడదు. చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. చూడండి, సింపుల్గా కొట్టేద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇచ్చాడు, అక్రాస్ ద పీరియడ్, డౌన్ ద గ్రూప్, ఇలా 3 ఇచ్చాడు అనమాట. మనం దీన్ని 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 కంపేర్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, అన్ని చోట్ల ఏమి ఇచ్చాడు? ఎలక్ట్రో పాజిటివ్ అన్నాడు. ఎలక్ట్రో పాజిటివ్, అసలు ముందు ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రో పాజిటివ్ అంటే అర్థమైందంటే డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని ఏ ఎలిమెంట్ అయినా ఇవ్వటానికి రెడీగా ఉందనుకోండి, దాన్ని ఎలక్ట్రో పాజిటివ్ అంటారు. హైడ్రోజన్, Li, Na, K, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, హైడ్రోజన్, లిథియం, బెరిలియం, ఇవన్నీ కూడా మనకేంటి? ఎస్ బ్లాక్లో ఉండే మెటల్స్ అనమాట. ఎప్పుడు మెటల్స్ కూడా, మెటల్స్కి ఉండే గుణం ఏంటంటే అవి ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఓకేనా? మరి ఎవరు తీసుకోవడానికి రెడీగా ఉంటారు? నాన్ మెటల్స్ అనమాట. నాన్ మెటల్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఇచ్చేది ఎవరు? మెటల్స్. తీసుకునేది ఎవరు? నాన్ మెటల్స్. ఇచ్చే వాటికి ఎలక్ట్రో పాజిటివ్ ఎక్కువ, తీసుకునే వాటికి ఎలక్ట్రో నెగిటివ్ నేచర్ ఎక్కువ. బాగా గుర్తుపెట్టుకోండి, ఇచ్చే వాటికి అనగా మెటల్స్కి ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఎక్కువ. నెక్స్ట్ తీసుకునేవి అనగా నాన్ మెటల్స్, వాటికి ఎలక్ట్రో నెగిటివ్ నేచర్ ఎక్కువ. ఇస్తే పాజిటివ్, తీసుకుంటే నెగిటివ్. ఇప్పుడు ఇచ్చేవన్నీ ఎటువైపు ఉంటాయి? మెటల్స్ అన్నీ మనకి లెఫ్ట్ వైపు ఉంటాయి. లెఫ్ట్ వైపు నుంచి మనం రైట్ వైపుకి వెళ్తున్నాం, అంటే మెటల్స్ నుంచి నాన్ మెటల్స్కి వెళ్తున్నాం, అనగా పీరియడ్స్లో వెళ్తున్నాం. పీరియడ్స్లో ఇచ్చేవన్నీ మెటల్స్ ఎడం వైపు ఉన్నాయి, తీసుకునేవన్నీ కుడివైపు ఉన్నాయి. అప్పుడు ఎలక్ట్రో పాజిటివ్ ఏమైద్ది? డిక్రీజ్ అయింది అనమాట. అంతే కదా. మెటల్స్ అన్నీ ఎడం వైపు ఉన్నాయి, ఎడం వైపు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కుడివైపు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్ళామనుకో పీరియడ్స్లో ఇచ్చేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు, తీసుకునే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అంతే కదా. ఇప్పుడు రండి క్వశ్చన్ దగ్గరికి, ఒక్క లైన్తో కొట్టేద్దాం. ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అనేది పీరియడ్స్లో ఎలా ఉండిద్ది అన్నాడు? ఇప్పుడే మాట్లాడుకున్నాం, పీరియడ్స్లో డిక్రీజ్గా ఉండాలి. ఇదిగోండి, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ పీరియడ్స్లో డిక్రీజ్గా ఉండిద్ది. పీరియడ్స్లో డిక్రీజ్గా ఉంది అనుకోండి, మరి గ్రూప్స్లో ఎలా ఉండిద్ది? రివర్స్లో ఉండిద్ది కదా, ఇంక్రీజ్. ఇదే రైట్ ఆన్సర్. ఇక మిగతావన్నీ రాంగ్. చూసారా? ఇదిగోండి, డిక్రీజ్ అన్నాడు, రాంగ్. పీరియడ్స్లో డిక్రీజ్ అయితే గ్రూప్స్లో ఇంక్రీజ్ అవ్వాలి. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా? మెటల్స్, నాన్ మెటల్స్, ఎడం వైపు కుడివైపు, ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ నుంచి ఎలక్ట్రో నెగిటివ్ నేచర్కి వెళ్తున్నాం, తగ్గిపోతూ ఉండిద్ది అనమాట. అర్థం కాకపోతే మరొకసారి పాస్ చేసుకొని చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇక కనపడితే ఇదో సింపుల్ క్వశ్చన్ లా కనపడింది. హౌ మెనీ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? మనకు తెలుసు 18 గ్రూప్స్ 7 పీరియడ్స్ ఉన్నాయి మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దాన్నే మోస్లే పీరియాడిక్ టేబుల్ అంటారు. ఆయన అటామిక్ నంబర్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేసిన మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి కూడా ఆయనే. 18 గ్రూప్స్ అండ్ 7 పీరియడ్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. చూడండి, స్పీడ్ ఆఫ్ లైట్
3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది మనకి వ్యాక్యూమ్లో అనమాట. కాబట్టి వ్యాక్యూమ్లో స్పీడ్ ఎక్కువ. ఓకేనా. నెక్స్ట్ ఎయిర్లో కూడా సుమారుగా 3 × 10⁸ మీటర్ పర్ సెకండే ఉండిద్ది, కానీ కాస్త తక్కువ అనమాట. అప్రాక్సిమేట్లీ మాట్లాడుకుంటే 3 అని చెప్పుకుంటాం, కానీ వ్యాక్యూమ్ కన్నా తక్కువ ఉండిద్ది. కాబట్టి దేంట్లో మ్యాక్సిమం అంటే వ్యాక్యూమే కరెక్ట్ ఆన్సర్. వాటర్లో ఎంత? 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్. గ్లాస్లో ఎంత? 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇదనమాట. కొన్నిసార్లు మన ఆర్డర్ అడుగుతూ ఉంటాడు. ముందు వ్యాక్యూమ్లో ఎక్కువ, తర్వాత ఎయిర్లో ఎక్కువ, తర్వాత వాటర్లో ఎక్కువ, తర్వాత గ్లాస్లో ఎక్కువ. ఏంటది? వెలాసిటీ ఆఫ్ లైట్. వాక్యూమ్ గ్రేటర్ దెన్ ఎయిర్, గ్రేటర్ దెన్ వాటర్, గ్రేటర్ దెన్ గ్లాస్. ఇలా ఆర్డర్ అడుగుతుంటాడు. రివర్స్లో అడిగాడు అనుకోండి, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. ఇది అసెండింగ్ ఆర్డర్ అనమాట. డిసెండింగ్ ఆర్డర్ అనమాట. పైనుంచి కిందకి పెట్టాం మనం. ముందు వ్యాక్యూమ్, తర్వాత ఎయిర్, తర్వాత వాటర్, తర్వాత గ్లాస్. అందుకే వ్యాక్యూమ్లో మ్యాక్సిమం అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. లైట్ అనే కాన్సెప్ట్లో అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు అవర్ ఫైనల్ క్వశ్చన్. ఇదే 75th క్వశ్చన్ అనమాట. పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. కెమికల్ ఈక్వేషన్స్ మీద మంచి క్వశ్చన్ అనమాట. అంత సామాన్యంగా ఎవరు కూడా ఆన్సర్ చేయలేరు దీన్ని. చూద్దాం. ఫస్ట్ హైడ్రోజన్ సల్ఫైడ్, H2S అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ అనమాట. బర్న్స్ ఇన్ ఎయిర్ టు గివ్ H2O అండ్ SO2. చూడండి, ఒక హైడ్రోజన్ సల్ఫైడ్ని తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో మనం కానీ వేడి చేసామనుకోండి, మనకి వాటర్ ఫామ్ అయిద్దంట, సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అయిద్దంట. ఓకేనా. ఫామ్ అయిద్ది. దీని ఎగ్జాక్ట్ కెమికల్ రియాక్షన్ ఎలా ఉండిద్ది అంటే, ఇదిగోండి 2H2S 3O2 తీసుకున్నాం అనుకోండి, 2H2O 2SO2. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ చేసామన్నమాట. ఇటు పక్కన ఎన్ని ఎస్సులు ఉంటాయి, ఇటు పక్కన అన్నీ ఎస్సులు ఉంటాయి. ఇటు పక్కన ఎన్ని ఓలు ఉంటాయి, ఇటు పక్కన అన్నీ ఓలు ఉంటాయి. కావండి మీరు చూసుకోండి. కాబట్టి హైడ్రోజన్ సల్ఫైడ్ని ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే వాటరు, సల్ఫర్ డైఆక్సైడ్ రెండు వస్తాయి. సో ఇది రైట్ ఆన్సర్. ఎన్సీఆర్టీలో డైరెక్ట్గా ఉన్న క్వశ్చన్ అండి ఇది. ఏ తెలుగు బుక్లోనూ ఉండవు మీకు ఇవి. చూసుకోండి కావాలండి. డైరెక్ట్ క్వశ్చన్స్ దింపుతున్నాడు. అందుకే ఎన్సీఆర్టీ చదవండి. కుదరకపోతే కనీసం ఎస్సీఆర్టీ స్టేట్లో అయినా చదవండి అని మొత్తుకుంటుంది. అందుకే అవి చదివి వైసిటీ లాంటి బుక్స్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశారనుకోండి, బీభత్సమైన నాలెడ్జ్ క్రియేట్ అయింది మీకు సైన్స్ మీద. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్. ద డీకంపోజిషన్ ఆఫ్ ఫెరస్ సల్ఫేట్ ఇంటూ Fe2O3 SO2 SO3 అంట. చూడండి, ఫెరస్ సల్ఫేట్ అంటే FeSO4. దీన్ని కానీ విడగొట్టామనుకోండి, Fe2O3, ఫెరిక్ ఆక్సైడు, సల్ఫర్ డయాక్సైడు, సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఈ మూడు ఫామ్ అవుతాయి అనమాట. సో బి ఆప్షన్ కూడా రైటే. ఒక ఫెరస్ సల్ఫేట్ని విడగొడతానే డీకంపోజ్ అంటారు. చేస్తే మనకి ఫెరిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఈ మూడు వస్తాయి అనమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఏ అండ్ బి ఆర్ రెండు రైటే. సో స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ ట్రూ. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో మనం క్లియర్గా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దీంతో 2018లో అడిగిన ప్రతి పేపర్ని మీకు డిస్కస్ చేశాను. ఒక 10 ఆగస్ట్ అడిగిన ఒక షిఫ్ట్ పేపర్ మిస్ అయిపోయింది. అది కూడా నాకు తెలిసిన వాళ్ళు పెట్టారు. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడితో అన్ని పేపర్స్ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. 2018లో అడిగిన ప్రతి పేపర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సుమారు ఎన్నో వందల క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హై లెవెల్ కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి. కాబట్టి వెళ్ళి చాలా జాగ్రత్తగా ప్లేలిస్ట్లో చూడండి. ఈ 10 రోజులు కూడా ఆ వీడియోస్ని మీరు బాగా గమనిస్తే మీకు ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలా సాల్వ్ చేయాలన్న విషయం కూడా అర్థమైద్ది. ఓకేనా. ఆ ఒక్క 10వ తారీఖు అడిగిన షిఫ్ట్ పేపర్ని కూడా మీకు అప్లోడ్ చేస్తే అంతా కంప్లీట్ అయిపోయింది. మనం ఎక్స్పెక్టెడ్ పేపర్స్ మాట్లాడుకుందాం. ఓకేనా. ఆ మాక్ టెస్ట్లు, ఈ మాక్ టెస్ట్లు అన్ని చోట్ల వెతికి మంచి క్వశ్చన్స్ తీసుకొస్తా. మోస్ట్లీ ఆ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ని తీసుకొస్తా. ఎగ్జాక్ట్ TCS ప్యాటర్న్ ఆధారం చేసుకొని మీరు భయపడాల్సిన పనేమీ లేదు. వాటిని మరలా మనం ప్రాక్టీస్ చేద్దాం. అక్కడ కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తా. కాబట్టి ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని
అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.